హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తెలుగు యాత్ర. ఇప్పుడైతే ఆదివారం అమావాస్య అండి. ఈరోజు అయితే మనం కాలభైరవ స్వామివారి టెంపుల్ సింహాచలం దేవస్థానానికి 6 కిలోమీటర్ల దూరంలో వెలిసిందండి. ఇక్కడికైతే మనం ఈరోజు దర్శనానికి అయితే రావడం అయితే జరిగింది. మీకు కూడా ఇదంతా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే 17వ శతాబ్దంలో ఈ కాలభైరవుడు వారు వెలిసారండి. వెలిసి విజయనగరం రాజులకి కలలో కనబడి మేము ఇక్కడ ఉన్నాము, మాకు పూజలు జరగట్లేదని చెప్తే రాజుగారు వచ్చి అభిషేకాలు చేశారు. అప్పటి నుండి కూడా పూజలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ టెంపుల్కి వెళ్ళడానికి సరైన దారి అయితే ఉండదండి. రోడ్ నుండి 1 కిలోమీటర్ వరకు ఇలా ఈ రాళ్ళు గోతుల రోడ్లోనే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అండి, దట్టమైన అడవి. ఈ అడవి కొండల మధ్యలో అయితే స్వామివారు వెలిశారు. అందువల్ల ఇక్కడికి రోడ్డు మార్గం అయితే లేదండి. గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వదు. ఈ మెట్రో రోడ్లోనే వెళ్ళాల్సి ఉంటుంది, మెట్రో రోడ్లోనే రావాల్సి ఉంటుంది. ఈ స్వామివారికి అయితే ముఖ్యంగా ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, శనివారం రోజుల్లో భక్తుల తాకిడి అయితే బాగా ఎక్కువగా ఉంటుందండి. ఈ తాకిడి ఉన్న రోజుల్లో అయితే మనకి రోడ్డు మీద వెహికల్స్ పార్కింగ్ చేసి ఇక్కడికి మనం నడుచుకుంటూ రావాలండి. ఈ 1.5 కిలోమీటర్ మనం నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేమైతే ఉదయాన్నే 5 గంటలకి బయలుదేరి మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకునే టయానికి అయితే మాకు 7:30 అవుతుందండి. ఉదయం 7:30కి చూడండి, సూర్యుడు మంచి కాంతి అయితే సూర్యదేవాలయాలు విజృంభిస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం టెంపరేచర్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు. ఈ చెట్టు కింద అయితే చల్లగా ఉంది. ఈ చెట్టు కింద మెయిన్ టెంపుల్ అంతా కూడా చెట్టు కిందే ఉంటుంది. జనాలకు కూడా ఇక్కడ లైన్ కూడా ఈ చెట్టు కింద ఏర్పాటు చేశారు. పర్వాలేదండి, బాగానే ఉంది. ఇక్కడైతే చూడండి అంతా కూడా అడవి. లోపలైతే స్వామివారు, మనం లోపల వీడియో తీయడానికి అయితే అలౌ లేదండి, ఎందుకంటే నో పర్మిషన్. చూడండి ఆ పొగ చూడండి ఎంత పొగ వస్తుందంటే. ఇదంతా కూడా దీపాలండి, మొత్తం నెయ్యి దీపాలు, విపరీతమైన పొగ. భైరవ దేవాలయం మెయిన్ టెంపుల్ అండి ఇది. ఇదివరకు చిన్న టెంపుల్ ఉండేది ఇక్కడ. దీన్ని ఇప్పుడు బాగానే డెవలప్ చేసి కొంచెం పెద్దగా చేశారు. కొన్ని పాత వీడియోలో మీరు చూస్తే చిన్న టెంపుల్ కనబడుతుంటుంది. బారికేడ్స్ అన్నీ కూడా బాగానే పెట్టారు, లైన్స్ అంతా కూడా. జనాలు అయితే చాలా ఎక్కువ ఉండేది, విపరీతం. ఆదివారం అమావాస్య అవడం వల్ల అసలు క్రౌడ్ అయితే బేభత్సంగా ఉంది. ఈ జనాలంతా కూడా ఇక్కడ దర్శనం చేసుకొని సింహాచలం అయితే వెళ్తారండి. వీళ్ళంతా వెళ్ళి సింహాచలంలో దర్శనాలు చేసుకుంటారు. ఇంకా అక్కడ నుండి ఇంకెవరింటికి వాళ్ళు పోతూ ఉంటారు. చూడండి చెట్లకైతే ఈ దిష్టిలు ఇవన్నీ కట్టేశారు. ఇలా కట్టేసి మన వాళ్ళు కొంచెం ఎక్కువ పొల్యూషన్ అయితే చేసేస్తుంటారండి. పూజలు ఓకే అంతవరకు, కానీ చూడండి ఆకులు, చెత్త, చెదారం, పేపర్లు ఎలా పడేశారో మొత్తం అంతా కూడా. అలా చేయకుండా వచ్చి నీట్గా సింపుల్గా పూజ చేసుకొని 2 అక్షింతలు వేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. చిన్న దీపం పెట్టి. కానీ మొత్తం అంతా మనమే ఈ భక్తి పేరుతో అంతా నాశనం చేసేస్తున్నాము ప్రకృతిని అయితే. కొంచెం దీన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మన సాంప్రదాయాలు మనం గౌరవించాలి. మన పరిసర ప్రాంతాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే గలీజ్ చేసేయకూడదు. ఎక్కడికక్కడ ప్రసాదాలు పడేసి అన్నీ అలా చెత్త చేసేస్తున్నారు. అలా చేయడం అయితే మంచిది కాదండి. అందమైన ప్రకృతి, దాన్ని ఏం మనం కాపాడాల్సిన పని లేదండి. నాశనం చేయకుండా ఉంటే చాలు. ఫ్రెండ్స్, లైన్లో అయితే వెయిటింగ్. జనాలంతా కూడా దర్శనం కోసం లైన్లో వెయిటింగ్. ఇక్కడ 2 లైన్లు ఉంటాయండి. ఓ లైన్ ఏంటంటే డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోద్ది. 2 ఫ్రీయే, ఉచిత దర్శనమే. ఒకటి ఏంటంటే బారికేడ్స్ నుండి ఒక 5-6 వరుసల్లో తిరిగి వెళ్ళాలి ఆ చెట్టు కింద. ఆ పక్కన నడిచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ పక్కన చెట్టు కింద లైన్లోకి వెళ్ళేవాళ్ళు. ఈ లైన్లో నిల్చున్న వాళ్ళందరూ కూడా మెయిన్ లైన్లోకి వెళ్ళేవాళ్ళు అనమాట. డైరెక్ట్ దర్శనంలోకి వెళ్ళిపోద్ది. ఏ లైన్ అయినా కూడా ఫ్రీ అండి. మా దర్శనం అయిపోయింది, మేమైతే వెనక్కి వచ్చేస్తున్నాము. ఇదిగోండి చూసారా మట్టి రోడ్డు. చెప్పాను కదా రాళ్ళు గోతులు ఉంటాయని చెప్పి. మొత్తం దారి పొడిగిన ఈ 1.5 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుందండి. అదిగోండి అలా చిన్న పిల్లలు, ముసలోళ్ళు వస్తుంటారు. అయిపోయిందండి మా దర్శనం, బయటకు వచ్చాము. అదిగోండి ఆ టాటా ఏసీ వస్తుంది కదా, ఆ కారు వచ్చే రోడ్డు వచ్చి సింహాచలం టెంపుల్ వైపు వెళ్ళేదారండి దారి. ఆ టాటా ఏసీ వచ్చేది ఇదంతా సింహాచలం వైపు. ఆ బ్యాక్కి వెళ్తే మనం సొంటేం వెళ్తామండి. ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు మీద నుండి మనం నడిచి వెళ్ళాలి. మిగతా రోజుల్లో అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ క్రౌడ్ ఉన్న ఎక్కువ రోజుల్లో మాత్రం కంపల్సరీ రోడ్డు మీద ఆగాలి. ట్రాఫిక్ పోలీసులు చూడండి చాలామంది, ఎక్కడి నుండి అక్కడ దాకా చివరి దాకా బోల్ మంది, ఒక 20 మంది పోలీసులు అయితే ఉంటారు ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేయడానికి. ఆ పార్కింగ్ వెహికల్స్ చూసారు లోపల ఎన్ని బైకులు ఉన్నాయో, ఇవన్నీ కూడా గుడికొచ్చినవే. ఈ నడిచి వచ్చే జనాలు అంతా కూడా గుడికొచ్చేవాళ్ళే. ఈరోజు అయితే విపరీతంగా వస్తారండి. ఇంకా ఆదివారం అమావాస్య చాలా ఇంపార్టెంట్, మెయిన్ డే. ఈ స్వామిని ఒక 5 సార్లు దర్శించుకుంటే మన కష్టాలు తీరుతాయి అనేది ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. నేనైతే ఇక్కడ నుండి సింహాచలం వెళ్ళిపోతామండి. ఇదిగోండి మా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఆ 2 స్కూటీలు పక్కన ఉంది కదా, పల్సర్ బైకు, హ్యాండిల్కి హెల్మెట్ పెట్టి. ఆ బైకే మా బైకు.
మేము ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంక సింహాచలం అండి. సింహాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అదిగోండి అది మా బైకు. సింహాచలం అయితే వచ్చేసాము. సింహాచలంలో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా 12 గంటల టైం అవుతుంది. అన్నప్రసాదం కోసం లైన్లో అయితే వెయిట్ చేసామండి. అన్నప్రసాదం లైన్ చూడండి, జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. 12 గంటలకి ఉన్న జనం చూడండి, అదంతా కూడా అన్నప్రసాదంకి ఉన్న భక్తులే. వీళ్ళంతా కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళే అండి. విపరీతం క్రౌడ్. అసలు నేను ఇన్ని సంవత్సరాల్లో సింహాచలంలో ఇంత జనాన్ని అయితే ఎప్పుడూ చూడలేదు. మాకైతే ఉచిత దర్శనానికి 2 అవర్స్ పట్టింది. భోజనానికి 1 అవర్ పట్టింది. 3 అవర్స్ పట్టింది టోటల్గా. జనం చూడండి విపరీతం. ఇక్కడైతే మజ్జిగ, చల్లని మజ్జిగ, చల్లని నీరు. ఇక్కడైతే వాటర్ ఇస్తున్నారండి. ఎందుకంటే ముందు మజ్జిగ అయితే ఇస్తున్నారు. ఇదిగోండి ఇది లోపలికి, హాల్ లోపలికి వచ్చేసే లైన్ ఇది. ఈ హాల్ లోపలికి వచ్చే లైన్లో ఇక్కడ మళ్ళీ ఒక 4 వరుసలు ఉంటాయి. ఈ వరుసల నుండి వెళ్ళిపోతే డైరెక్ట్గా క్యాంటీన్, భోజనశాల లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు, ఆహారశాల లోపలికి. మేమైతే దాని లోపలికి అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాము ఇప్పుడు. అదిగోండి పప్పు అయితే సూపర్ ఉంది. ఇక్కడ మజ్జిగతో అసలు తినొచ్చండి. భోజనం చేయాల్సిందంతా కూడా మెయిన్ మజ్జిగ కోసం. అదిగోండి మజ్జిగతో తినేసాను. శుభ్రంగా ఆకంతా ఖాళీ చేసేసాను. అద్భుతం అండి అసలు. సింహాచలంలో భోజనం, పులిహార కూడా సూపర్ ఉంటుంది. అది కూడా కొన్నాము, తిన్నాము. అదిగోండి టెంపుల్ అయితే శుభ్రంగా అలంకరించారు. విపరీతమైన లైటింగ్తో అలంకరించి రెడీ చేశారు. రాత్రిపూట అయితే అసలు అద్భుతంగా ఉంటుంది, అంగరంగ వైభవంగా ఉంటుంది. ఎక్కడికక్కడే పెద్ద పెద్ద టెంట్లు, విపరీతమైన బారికేడ్స్, లైన్స్ వేసి రేపు బుధవారం 30వ తారీఖు చందనోత్సవం ఉంది. దానికోసం అయితే టెంపుల్ని అయితే రెడీ చేస్తున్నారండి. అదిగోండి మొత్తం అదంతా కూడా విపరీతంగా అసలు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చాలా భారీ స్థాయిలో భక్తులు ఆల్రెడీ వరుస నుండి చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నారు కూడా. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ 2-3 రోజులు వీళ్ళు ఇక్కడే స్టే చేసి దర్శనాలు చేసుకుని అయితే వెళ్తారు. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు అయితే వచ్చారండి. అదిగోండి వెళ్తున్న కాన్వాయ్ అయితే హోమ్ మినిస్టర్ గారి కాన్వాయే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే కంపల్సరీ మన్నించండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.